నేను ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడు. విచక్షణతో మాట్లాడు. విచక్షణ రహితంగా ప్రవర్తించవద్దు. విచక్షణతో మాట్లాడు. మాట్లాడే ముందే ఆలోచించుకొని మాట్లాడు. ఎలా పడితే అలా మాట్లాడతాను, నేను ఇంతే, మనసులో ఏదనిపిస్తే అది బయటికి చెప్పేస్తాను, నా నోట్లో మాట ఆగదు, నాకేమనిపిస్తే అది చెప్పేస్తాను, కరెక్ట్ కాదు. మంచి వ్యక్తిత్వం కాదు. అలా ప్రవర్తించడం మంచి వ్యక్తిత్వం కాదు. మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడాలి. ఈ మాట ఈ సందర్భంలో ఇక్కడ మాట్లాడచ్చా, మాట్లాడకూడదా, ఇలా మాట్లాడితే ఎదుటి వాళ్ళు హట్ అవుతారా, హట్ అవరా, సందర్భానుసారంగా ప్రవర్తించాలి. సందర్భానుసారంగా మాట్లాడాలి. మాట బంధాన్ని దగ్గర చేయగలదు, దూరం చేయగలదు. ఒక మాట శత్రుత్వం పెంచగలదు, ఒక మాట మిత్రత్వం పెంచగలదు. మాటకు అంత శక్తి ఉంది, అంత ప్రభావం ఉంది. ఆలోచించుకొని మాట్లాడు. ఎలా పడితే అలా మాట్లాడుకో. విచక్షణారహితంగా మాట్లాడి ఎదుటి వాళ్ళని బాధపెట్టవాకు. లేదు నేను ఇంతే, నాకు షార్ట్ టెంపర్ ఎక్కువ, నాకు మనసులో ఏదనిపిస్తే అది చెప్తాను, నేను ఇంతే, ఇలానే మాట్లాడతానంటే నీ చుట్టూ ఎవరుండరు. ఏ బంధము ఉండదు. బంధాలన్నీ దూరం చేసుకుంటావు. నా అనుకున్న వాళ్ళందరూ దూరం పెడతారు. ఇప్పుడు ఒకరు ఏదైనా గట్టిగా మాట్లాడితే నువ్వు పడగలవా? నువ్వు పడలేనప్పుడు నువ్వు మాట్లాడితే ఎదుటి వాళ్ళు కూడా పడరు. ఎందుకు పడతారు? వాళ్ళు ఏమన్నా నీ దగ్గర స్లీవ్సా పడి ఉండడానికి? ఎవ్వరూ పడరు. గుర్తుంచుకో. మాట ఆలోచించుకొని మాట్లాడు. ఈ సిచ్యువేషన్లో, ఈ సందర్భంలో ఈ మాట మాట్లాడచ్చా, మాట్లాడకూడదా, ఆలోచించుకొని మాట్లాడు. అలాగే మాట అనేసి నేను సరదాగా అన్నా, ఏంటి సరదాగా అనేది? సమయ సందర్భం లేదు సరదాలకు కూడా. సరదా మాట్లాడడానికి కూడా సమయ సందర్భం ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా అనేసి మాట్లాడేసి సరదాగా అన్నా అని చెప్పకూడదు. విచక్షణ రహితంగా ప్రవర్తించకు. పిచ్చోళ్ళు అంటారు. అప్పుడు కొంచెం విచక్షణతో ఆలోచించి తెలివిగా మాట్లాడు. అప్పుడు మన చుట్టూ బంధాలు ఉంటాయి. ఎంతోమంది మనతో మాట్లాడడానికి ఇష్టపడతారు. ఎలా పడితే అలా మాట్లాడతా విచక్షణ రహితంగా అంటే ఎవ్వరూ మన చుట్టూ ఉండరు. బంధాలని దూరం చేసుకుంటావు. గుర్తుంచుకో. మాట చాలా ప్రధానం. మళ్ళీ చెప్తున్నా, గుర్తుంచుకో. మాట్లాడే ముందు ఆలోచించు. మాట్లాడేసిన తర్వాత మాటను వెనక్కి తీసుకోలేవు. బాగా ఆలోచించు.